హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మనమైతే ఢిల్లీలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు ఒక సెలబ్రిటీ ఉన్నారు. ఎవరంటే తెలంగాణకి సంబంధించి జనసేన పార్టీ మొట్టమొదటి కౌన్సిలర్గా గెలిచినటువంటి క్యాండిడేట్, గెలిచినటువంటి లీడర్ అని చెప్పాలి. ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్, నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు. ఈరోజు జనసేన పార్టీ అంటే వాళ్ళ గల్లీ విజయాన్ని ఢిల్లీ వరకు తీసుకొచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి. తెలంగాణకి సంబంధించి ఎంతమంది నాయకులు వచ్చినా ఫస్ట్ విజయాన్ని అందించారు మొన్న వచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో. దానికి సంబంధించి మనం మాట్లాడదాం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. ఎలా అనిపిస్తుంది మేడం? మొదటి విజయం, గల్లీలో కొట్టిన విజయం ఇప్పుడు ఢిల్లీకి తీసుకొచ్చింది మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ఎలా అనిపించింది? తెలంగాణ తొలి కౌన్సిలర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఢిల్లీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా గెలుపు గల్లీ వరకే ఉంటుంది అనుకున్నాం, కానీ అది ఢిల్లీ వరకు విస్తరించినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము. మమ్మల్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ గుర్తించారు. తెలంగాణ ఫస్ట్ కౌన్సిలర్గా గుర్తించి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది, వైఫ్ అండ్ హస్బెండ్గా. ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి, ఇంతకంటే సంతోషం ఏం కావాలి మేము అనేసి చాలా హ్యాపీ. నాగేశ్వరరావు గారి గురించి తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అంటే పిచ్చి. ఆయన ఎలా ఉంటుందో తెలుసు. ఆయనతో పాటు ఆ పిచ్చిలు మీకు కూడా అంటిపించారు. ఇప్పుడు ఆ పిచ్చి కాస్త ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఒక లీడర్గా తయారు చేసింది. ఏదో సినిమా అంటే మీరు ఊహించారా ఈ స్థాయికి? అంటే ఒక సినిమా హీరోకి సంబంధించి అభిమానిగా ఉన్న వ్యక్తిని ఇలా రాజకీయంగా మిమ్మల్ని తీసుకొచ్చి ఇలా నిలబెడతారు? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. అంటే నాకు అసలు నా ఫీల్డ్ కాదండి. నేను యాక్చువల్గా వచ్చేసి ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలనేసి నేను ఫస్ట్ నుండి కూడా మంచి మెరిట్ స్టూడెంట్ని. నా ఏం వచ్చేసి అది ఉండే, కానీ సార్కి అభిమానం, పవన్ కళ్యాణ్ సార్పై ఉన్న అభిమానం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సార్ ముందు ఇలా ఢిల్లీలో ఈరోజు నిల్చోబెట్టారు. ముందు మా హస్బెండ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. నాగేశ్వరరావు గారు ఎలా ఉందండి? మొత్తానికి అంటే ఒక సినిమా అభిమానిగా మొదలయ్యి ఒక నియోజకవర్గ స్థాయి లీడర్ నుంచి ఈరోజు మొదటి విజయాన్ని జనసేన పార్టీకి అందించి ఆ గల్లీ విజయాన్ని ఇక్కడే తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఎలాగో కలిశారో లేదో నాకైతే తెలియదు, బట్ ఇప్పుడు మాత్రం బాగా గుర్తుండిపోయింది. మీరు ఇంకా ఎలా అనిపిస్తుంది అసలు? ఫీల్ ఎలా ఉంది? ఇది గూస్ బంప్స్ అంటారా? గూస్ బంప్స్ అంటారా? మీరు ఇప్పుడే నేను గెలిచి 3-4 months అవుతున్నా, మీరు ఎవరు అడుగుతున్నా ఇంకా నాకు గూస్ బంప్స్, అది వైబ్రేట్ వస్తుంది బాడీ. అంటే ఆయనతో నేను కనెక్ట్ అయిన విధానం అది మైండా, బాడీయా, మూవీసా, ఆయన మాటల విధానమా, రాజకీయమా, ఆయన పేదవాళ్ళకి హెల్ప్ చేసే విధానమా, మానవతావాదమా, రాజకీయం ఏదైనా చూసరికి ఆయనని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను గడిపేస్తుంటా 24/7. అది ఈవెన్ అట్లా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, నాట్ ఓన్లీ ఇప్పుడు నన్ను నమ్మి ఒక గ్రూప్ 2గా చదువుతున్న వ్యక్తి కూడా, నా భార్య కూడా నన్ను నమ్మి వచ్చిందంటే నేను ఫ్యామిలీకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఇస్తానో అదేవిధంగా సార్ అన్న అంతే ఇష్టం, పార్టీ అన్న అంతే రెస్పాన్సిబిలిటీగా ఉంటా, అదేవిధంగా కొనసాగుతూనే ఉంటాం. బట్ నేను ఒక సుమారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రాజకీయాల్లో ఆయన ఫాలోవర్గా ఉన్నాను. అసలు సినిమాలోగా నా లైఫే, ఆయన సినిమాలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయనకి సినిమా ఫ్యాన్గా, అభిమానిగా కొనసాగుతూనే ఉన్నాను. బట్ ఇంత చేస్తున్నాను. నేను హుజూర్నగర్ ఇన్ఛార్జ్గా ఆయన చేతుల నుంచి నాకు ఒకసారి హుజూర్నగర్ ఇన్ఛార్జ్ అని నాకు ఇచ్చినప్పుడు, ఆ ఇచ్చిన రోజు నుంచి నేను ఏదో ఒకటి చేయాలి ఆయన దగ్గర నుంచి తీసుకున్నా. బట్ ఇన్ఛార్జ్ తీసుకున్నా, ఈ రెస్పాన్సిబుల్గా ఏం చూపించాలి, రెస్పాన్సిబుల్గా నా బాధ్యతని నేను ఏదో ఒక రూపంలో ఆయనకి ఇవ్వాలి అని ఇచ్చినప్పుడు నేను మున్సిపల్ ఎన్నికలు అయితే వచ్చాయి. చాలా మీమాంస పడ్డాను. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసేపు గట్టిగా కొడతా, నేను నిలబడతా, ఏదైనా చేస్తా, నిలబడదామని అనుకున్నాను. తీరా రిజర్వేషన్ చూసిన రోజు 1 day వరకు డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే మాది యాక్చువల్గా మేము బీసీ వర్గానికి చెందినవారం, బట్ మాది జనరల్లో వచ్చింది సీటు, జనరల్లో మహిళ వచ్చింది. ఆ డే అంతా ఒక 24 hours నేను ఒక కాన్షియస్గా వెళ్ళిపోయాను. ఎందుకంటే గట్టిగా ఫిక్స్ అయ్యాను ఈసారి సార్కి ఒక గిఫ్ట్ రూపంలో ఇద్దామని. బట్ 24 hours నేను అట్లా ఉండిపోయాను. ఏం చేయాలి, మహిళకు వచ్చింది ఏం చేయాలి అనేసరికి మా అమ్మగారేమో సరే ఇక తను పెద్ద ఆవిడ ఎందుకని ఆలోచించాము. బట్ ఇక నాకున్న ఏకైక ఆయుధం, ఏకైక వరం, ఏకైక లక్కీ చార్మ్ అనుకోవాలి. ఎందుకంటే నాకున్న ఒక వెపన్ లాగా తనను ఒక డే అంతా డిస్కస్ చేశాను. ఇది పరిస్థితి, మళ్ళీ నువ్వు ఓపికగా మళ్ళీ చదువుకోవచ్చు, బట్ ఖచ్చితంగా మనం నిలబడాలి, కొట్టాలి, గెలవాలి, చూపించాలంటే తను 10th టాపరు, ఇంటర్ టాపరు, బీటెక్ టాపరు. నాకు ఫస్ట్ ర్యాంక్ అంటే ఇష్టము. మరి ఇక్కడ కూడా విన్ అవుతా అంటేనే నన్ను నిలబెట్టాలనే కాన్సెప్ట్ తోటి తను అడిగింది. అది నాకు ఏం అడగడంతో పాటు సార్పై ఇష్టంతో నేను ఏదో ఒకటి జనసేనకి ఇవ్వాలి అనే బలంగా ఫిక్స్ అయ్యి ఈ గెలుపు కోసం అయితే అహర్నిశలు శ్రమించి ఈ 100% మేమైతే మొత్తం విజయం తప్ప ఇంకోటి లేదు, మా కళ్ళ ముందు కనపడలేదు. ఇంకోటి ఒక్క నెగిటివ్ కూడా, ఓడిపోతాం అనేది కూడా మా మైండ్లోకి రానియలేదు. గెలుస్తున్నాం అనేది అయితే ఊహ ఉంది. ఆ కొడుతున్నాం అయితే ఫిక్స్ అయిపోయాం. బట్ అది ఆ గల్లీలో కొట్టింది ఢిల్లీ దాకా వస్తుంది, ఇది 1 and 1 అవుతాం, ఇంత అవుతుంది నిజంగా అనిపించింది. ఆ ఫ్లైట్కి ఇక్కడికి వచ్చి జనసేన పార్టీ తరఫున పిలిచినటువంటి 150 మందిలో మీరు కూడా ఉంటారని. అది ఆంధ్రప్రదేశ్లో చాలా మంది కార్పొరేషన్స్ చైర్మన్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరు దీంట్లో ఒక జనసేన పార్టీకి సాధారణ ఒక కౌన్సిలర్కి ఈ స్థాయి గౌరవం ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు అసలు?
ఇది 100% ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇది నాకు తెలిసి ఆయన ఎవరు మన పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆదాని, అంబానీ ఇంకా ఎవరెవరు తీసుకున్నా వాళ్ళు కూడా వాళ్ళు డబ్బులు పెట్టి చేసి ఇదంతా చేసినా కూడా ఈ సెటప్ సెట్ అవ్వదు. జస్ట్ ఆయన పిలుపు మేరకు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చేసి ఇట్లా ఉన్నారు. ఆ సమక్షంలో మా పేర్లతో 2 చైర్లు మాకు ఒక ఇన్విటేషన్ ఇది చూసిన తర్వాత ఆయన దగ్గర లేడు. ఈరోజు పాదాలు దూరం ఉన్నాయి, లేకపోతే పాదాభివందనానికి ఆల్వేస్ ఫిక్స్. అంత గొప్ప వ్యక్తి. ఈరోజు మేము గెలిచింది చిన్నగా, మాకు ఆ మామూలు కౌన్సిలర్ గెలుపు చిన్న గెలుపు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆ గెలుపుకి ఒక గెలుపు అనేది ఎంత ముఖ్యమో. ఇంకోటి తెలంగాణలో తొలి కౌన్సిలర్ అనేది ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి నాకున్న ఆ పిచ్చి, మీరు అన్నట్టు ఇందాక ఆ పిచ్చి అభిమానం, ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే పార్టీ కోసం నేను ఉండాలనే రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ తోడే విజయం వచ్చింది. ఆల్వేస్ ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇంకోసారి ఒక సమావేశంలో సార్ అన్నారు, తెలంగాణలో ఒక శ్రీమతి విజయలక్ష్మి గారు గెలిచారు, నేను అక్కడికి వెళ్ళలేదు, మన సింబల్ పెట్టుకునే గెలిచారని చెప్పారు. సార్ రావాల్సిన అవసరం లేదండి. సార్ ఆశయాలు మేమిద్దరము కూడా మా మనసులో నింపుకొని, సార్ యొక్క సిద్ధాంతాలు, మన పార్టీ సిద్ధాంతాలని మేము మనసులో నింపుకొని ఇవాళ చెప్పారు ఢిల్లీ సమావేశంలో. ఏమని జంజీ అంటే యువతని ఎలా రాజకీయాల్లోకి తీసుకురావాలని. అలాగే మేము కూడా ఫస్ట్ ఫోకస్డ్ ఆన్ యూత్ మీదనే ఫస్ట్ ఫోకస్ చేసినాం. మేము కూడా వెళ్ళి ఇంటింటి ప్రచారం కంటే కూడా మేము వైఫ్ అండ్ హస్బెండ్గా ఇంటింటికి వెళ్ళి ఒక 10 మంది యూత్ని ఒక దగ్గర పెట్టి మన పార్టీ సిద్ధాంతాలని కానీ సార్ యొక్క సేవా దృక్పథ విషయాలు కానీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే దాని వల్లనే మేము ఇంత విజయం సాధించడానికి గట్టిగా చెప్పొచ్చండి. అంటే యూత్నే ఫస్ట్ అట్రాక్ట్ చేసినామని చెప్తున్నానండి. ఎందుకంటే నిజమే, ఇప్పుడున్న వాళ్ళే ఏదైనా సరే గేమ్ చేంజర్స్ అని చెప్పాలి. సో అంటే ముఖ్యంగా ఈ గెలుపు ఇప్పుడు అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశం మీరు ఉపయోగించుకున్నారు, బాగానే ఉంది, ఓకే. ఇక్కడ దాకా నెక్స్ట్ కొంతమంది తెలంగాణకి సంబంధించి కొంతమంది నాయకులు ఈ మధ్యన మాట్లాడుతున్న తీరు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ ఈ రోజు కూడా కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ ఎవరో మాట్లాడారు. అంటే ఎలా అనుకుంటున్నారు? అంటే ఒక మీ గెలుపుని వాళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్పే అవకాశం ఉంది? ఒక తెలంగాణ లీడర్గా, ఒక కౌన్సిలర్గా గెలుపొందిన లేదా గెలిపించిన వ్యక్తిగా చెప్తున్నా అండి. మనం తెలంగాణ ఉద్యమం చేసింది తెలంగాణ సపరేట్ కోసం. తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు, మిగిలిన అన్నిటి కూడా మనది వంతు మనకు కావాలని తెలంగాణ ఉద్యమం చేసిన ఏ వ్యక్తి కూడా తెలంగాణకి ఇంకొకరు రావద్దని ఉద్యమం చేసిన వ్యక్తి ఎవరూ లేరు. అసలు కాన్సెప్టే అది కాదు. తెలంగాణ తెచ్చుకుంది మన తెలంగాణ మనకు కావాలని తప్ప తెలంగాణకి ఎవరు రావద్దు, వాళ్ళు రావద్దు, వీళ్ళు రావద్దని ఉద్యమం చేసిరు ఎవరన్నా, అది తప్పు. కాకపోతే జస్ట్ మా తెలంగాణ మాకు కావాలని చేసినాం. ఇప్పటికీ నేను ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ జనసేన నుంచి గెలిచిన కౌన్సిలర్గా చెప్తున్నాను, తెలంగాణ అందరి జాగిరితో పాటు నా జాగిరి కూడా. ఎవరికైనా రాసి చారవుతుంటే నాకు 1000 కోట్లు రాసి ఇవ్వనండి, 2-3 వేల ఎకరాలు రాసి ఇవ్వనండి. జాగిరి నాది జాగిరే అబ్బా, అందరి జాగిరే, భారతదేశంలో భాగమే. మా సార్ చెప్పినట్టు తెలంగాణ జనసేన కౌన్సిలర్గా చెప్తున్నాను. ఇది పూర్తిగా మా సార్ గిఫ్ట్ ఇచ్చి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాం. జనసేన పార్టీ తెలంగాణలో ఉంది అనడానికి. నా జాగిరి కూడా అబ్బా, తెలంగాణ నీ జాగిరి ఎట్లా నా జాగిరే. మేము కూడా ఇక్కడ బిడ్డలమే, ఇక్కడ పుట్టి పెరిగినా ఇక్కడే ఉన్నాం. మాది ఇదే గడ్డ, ఇదే రక్తం, అన్నీ ఇక్కడే. తెలంగాణ ఉద్యమం చేసిన భాగంలో నేను కూడా అప్పుడు 2009లో నేను ఎంబీఏ చేస్తున్నాను. 2007 ఆ టైంలో ఎంబీఏ విద్యార్థిగా ఉండి అసలు ఎందుకు గొడవలు చేసినామో, ఎందుకు వెళ్ళిపోయినామో మాకు తెలియదు తప్ప, ఇది ఎందుకు చేసామంటే తెలంగాణ రావాలనే కాన్సెప్ట్ తప్ప ఇంకొకటి లేదు మాకు. బట్ ఆయన రావద్దు, ఈయన రావద్దు, మాకు తెలంగాణ సపరేట్ ఉందా? తెలంగాణ అంటే వేరే కాదు కదా. చాలా నవ్వు వస్తుంది సార్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది చాలా సిల్లీగా ఉంది, నవ్వు వచ్చే విషయాలు. తెలంగాణ ఉద్యమం చేసింది తెలంగాణ సాధించడం కోసమే తప్ప రేపు ఇంకొకరు వస్తారు సార్, రావద్దా? ఆ గూగుల్ వస్తుంది ఇప్పుడు హైదరాబాద్కి, రావద్దా? ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ రావద్దా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రావద్దనంటే ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ రావద్దన్నట్టే, ఇంకో గూగుల్ని రావద్దన్నట్టే, ఇంకో కార్ల కంపెనీ రావద్దంటే, ఎవరిని రావద్దన్నట్టే. ఇది చాలా 100% తప్పు. మీకేమనిపిస్తుంది మేడం? మీకు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే సార్ ఇంకో సమావేశంలో అన్నారు, తెలంగాణలో ఫస్ట్ తొలి అడుగు విజయలక్ష్మి గారితో మొదలైందని. ఇలాగే అంటే ఇప్పుడు ఒక మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్గా ఎలా అయితే తొలి అడుగు పడిందో, నెక్స్ట్ అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో కూడా మన తెలంగాణ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కూడా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణలో కూడా జనసేన ఉంది అని బలంగా చెప్తున్నాను. అంటే ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూస్తే విశాఖపట్నంలో మొదటి మహిళా కౌన్సిలర్గా, కార్పొరేటర్గా గెలిచింది కూడా ఒక మహిళే. సో అక్కడ విజయలక్ష్మి, అక్కడ వసంతలక్ష్మి, ఇక్కడ విజయలక్ష్మి. సో ఇద్దరు కూడా మంచి ఓపెనింగ్ ఇచ్చారు. సో ఈ విజయం ఇక తెలంగాణకి కూడా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం.